బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఆషాఢ మాసంలో ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్నవి ఏంటంటే వారాహి నవరాత్రుల గురించి. ఒకప్పుడు వారాహి మాత గురించన్నా నవరాత్రుల గురించన్నా పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందింది. అసలు ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా చేయొచ్చు అంటారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వాస్తవంగా వారాహి నవరాత్రులు మనకు ఆషాఢ మాసం ప్రారంభమైన 26వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు కూడా ఈ నవరాత్రులు ఉంటాయి. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. గతంలో చేసేవాళ్ళు, మంత్రసిద్ధి ఉన్నవాళ్ళు, ఎవరన్నా గురువు నుంచి ఉపదేశం తీసుకున్న వాళ్ళు, అమ్మవారికి ఎప్పుడెప్పుడు సేవా కాలాలు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు పూజ చేస్తే మంచిది అని తెలుసుకొని అలా చేసేవాళ్ళు. రాను రాను ఏమైందనంటే మన ఈ సోషల్ మీడియా మాధ్యమం ప్రకారంగా యూట్యూబ్ మాధ్యమాల నుంచి అందరికి అన్నీ కావాలనేటువంటి దాంతో చాలామంది గురువులు కూడా ఏంటంటే వాళ్ళకు ఎంత వీలైతే అంత సాత్వికంగా, ఇప్పుడు అందరూ చేసేద్దామనంటే పెద్ద పెద్ద పుస్తకాలు గ్రంథాలు తీసుకొచ్చి చేసేస్తామని తప్పులు దొర్లితే అన్న ఉద్దేశంతో సాత్వికంగా ఏమేం చేయొచ్చు ఏమేం చేయకూడదని కొన్ని నియమాలు పెట్టారు. కాకపోతే ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు కాబట్టి ఇప్పుడు నేను నవరాత్రులు చేస్తుంటే నేను నవరాత్రులు చేస్తున్నా నువ్వు కూడా చెయ్యి అని పక్కన వాళ్ళని ప్రేరేపించడం కుదరదు, చేయకూడదు. ఎందుకంటే మనకు ఒక కోరిక ఉంది, వాంఛ ఉంది, సిద్ధి ఉంది, అవతల వాళ్ళకు ఉండొచ్చు ఉండకపోవచ్చు. మనం ప్రేరేపిస్తాము, వాళ్ళు ప్రాపర్గా చేయకపోతే వాళ్ళు చేయకపోతే వచ్చేటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో దాంట్లో సగభాగం మీకు వస్తాయి. వాళ్ళది కూడా మళ్ళీ మనకి అంతే కదా, మీరేగా ప్రేరేపించి, వాళ్ళకి అసలు ఆలోచనే లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ప్రేరేపించకూడదు. అలాగే అమ్మవారు, వారాహి అమ్మవారు మనకు నగర సంచారం అంతా కూడా డే అంతా పడుకొనుండి మనకు సాయంత్రం 4-5 ప్రాంతాల్లో అమ్మవారు లేచి నగర సంచారం అంతా చేసి వచ్చి కూర్చుంటారు. కాబట్టి అమ్మవారికి ఏదైనా సరే మనం పూజ ఆరాధన చేయాలి అని అంటే ఈ నవరాత్రుల్లో రోజంతా కూడా ఉపవాస దీక్ష చేస్తే నత్తం అంటారు కదా, డే అంతా ఏం తినకుండా రాత్రి సమయంలో తినేట్టు అలా ఉండి అమ్మవారికి సంబంధించి ఏదైనా సరే ఒక వారాహి అమ్మవారికి సంబంధించి స్తోత్రమో ఇంట్లోనే చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారాహి అమ్మవారికి సంబంధించి స్తోత్రం కానీ అష్టోత్తరం కానీ ఫోన్లో పెట్టేసుకొని చిన్న గౌరమ్మం చేసుకొని దానిపైన కుంకుమార్చన చేసుకోవాలి. అందులో విశేషంగా పచ్చకర్పూరం కలపాలి. అందులో విశేషంగా కుబేర కుంకుమతో చేస్తే మంచిది. శ్యామలాదేవికి కానీ లేకుంటే వారాహి అమ్మవారికి కానీ వీరిద్దరికి కూడా గుప్త నవరాత్రులనే అంటారు. వీరిద్దరికి ఇష్టమైన వర్ణములు రెండు. ఒకటి గ్రీన్, రెండవది థిక్ రెడ్, బ్లడ్ కలర్ అంటారు కదా అందుకు. కాబట్టి ఈ 2 వర్ణాలలో మనం అమ్మవారి కుంకుమార్చన చేయాలి. అంటే సాయంత్రం ఏ టైం నుంచి చేయాలంటారు? మనకి అసుర సంధ్యా సమయం అంటారండి. వాస్తవంగా గోధూలికా లగ్నం అంటారు. ఈ 2 లగ్నాలు చాలా విశేషం. ఎందుకంటే అసుర సంధ్యా సమయం అంటే అసురులు అందరూ కూడా గణాలుగా మారిపోయి శివుడి పరివారంలో చేరిపోయారు. పరమశివుడు ప్రతిరోజు కూడా శ్రీశైలంలో ఉన్నటువంటి పాతాళ గంగకు వచ్చి అక్కడ స్వామివారు సంధ్యావందనాది కార్యక్రమాలు చేస్తారు. ఆ సమయంలో గణాలు ఈ భూమి మీదంతా కూడా సూక్ష్మజీవుల దగ్గర నుండి పెద్ద పెద్ద జీవుల వరకు ఏదో రూపకంగా తిరుగుతూ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. ఆ టైంలో రాక్షస క్రీడలు చేసిన, భోగం అనుభవించిన, ఏదైనా భోజనం చేసినా, మాంసాహారం తిన్నా, ఎటువంటి చేయకూడనివి చేసినా సరే వారి ఆయు ప్రమాణం తగ్గుతూ వస్తుంది. నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఏం చేయాలో చేసేస్తారు. ఆ సమయం అంత విశేషం. ఆ టైంలో కనుక పూజలు చేసిన, ఇలాంటి అమ్మవారికి సంబంధించినటువంటి గుప్త నవరాత్రుల్లో భాగంగా కుంకుమార్చలు చేసిన, అమ్మవారికి సంబంధించిన దండకములు చదువుకున్న, అమ్మవారి దేవాలయం దగ్గరలో ఉంటే వెళ్ళి సందర్శించిన, అమ్మవారికి ఏమైనా అభిషేకాలు జరుగుతుంటే మీ వంతు సహాయం మీరేమైనా చేసిన, దేవాలయం అన్న తర్వాత చాలా పనులు ఉంటాయండి. కేవలం అర్చకులు కానీ దేవాలయం వారు కానీ చేయలేరు. లైన్ పెద్ద లైన్ ఉంటుంది, ఆ లైన్లో నిలబడలేరు. ఎప్పుడు వస్తారా అంటే ఈ జనాలు ఎప్పుడు రారు, వీరి కోసం బ్యారిగేట్లు కట్టలేరు. అందరినీ లైన్లో నిలబడమని మంచిగా చెప్పడం కానీ, ఏవైనా హోమం జరుగుతుంటే దుంగలు కావాలి, పెద్ద పెద్ద మొద్దులు కావాలి, వాటిని తీసుకెళ్ళడానికి కానీ, అమ్మవారి విగ్రహాలు కవచములు కడుగుతారు అభిషేకం చేసే ముందు, నేను కడుగుతానండి అని కడగడం కానీ, ఇవన్నీ కూడా నవవిధ భక్తుల్లో భాగంగా మనం ఎన్ని సేవలు చేస్తే అంత మంచిది.
ఓకే. కాబట్టి సాయంత్రం సమయమే కాబట్టి రోజంతా ఏ ఉద్యోగాలు చేసుకున్నా సాయంత్రం సమయానికి వచ్చి వాళ్ళు ఈ పనులన్నీ చేయొచ్చు. ఇలా చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. అయితే ఈ అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రుల్లో కుంకుమార్చన చేయగా వచ్చినటువంటి ఆ కుంకుమ ఏదైతే ఉంటుందో అది సంవత్సరం అంతా దాచుకొని బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. ఈ సాయంత్ర సమయానికి ఇంకో విశిష్టత ఉంటుందండి. గోధూలిక లగ్నం అంటారు. కృష్ణ పరమాత్మ గోవులన్నింటినీ కూడా తోలుకొని మళ్ళీ తిరిగి వస్తుంటే సాయంత్రం 5-5:15 ప్రాంతంలో గోవులన్నీ డెక్కలని ఇలా అనగానే కింద ఉన్నటువంటి రేగడి మట్టంతా కూడా పైకి లేచి ఉంటే ఈ ఫ్లూట్తోనే ఆయన వాయిస్తూ ఉంటే అవన్నీ కూడా ఒక క్రమబద్ధంలో పక్కకు జరుగుతూ ఉంటే ఆ ధూళంతా కూడా పైకి లేస్తే స్వామివారు ఇలా అని బుట్టుగా పెట్టుకునేవాళ్ళు. స్వామివారే వాటి డెక్కల నుంచి వచ్చినటువంటి ఆ దుమ్మును తీసి పెట్టుకునేవాళ్ళట. ఎందుకంటే సకల దేవతలు ఉంటారు గోవులో. అందుకని ఆ లగ్నం, ఆ ముహూర్తాన్ని గోధూలికా లగ్నం అంటారు. అంటే సూర్యాస్తమయం వేరు, గోధూలిక లగ్నం వేరు. ఆ సమయమే గోవులు ఆల్రెడీ వస్తున్నాయంటే ఇక సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, అందుకే తీసుకొస్తున్నాను అర్థం. కాబట్టి ఆ సమయం అంత విశేషత. ఆ సమయంలోనే అమ్మవార్లకు కూడా ఆరాధన అంత విశేషత. అయితే చాలా మందికి ఇవాళ రేపు ఏంటంటే చేయాల్సినటువంటి పని కాకుండా చేయకూడని పనులు బాగా చేస్తున్నారు. చేయాల్సిన పని ఏమిటి, చేయకూడని పనులు ఏమిటంటే డబ్బులు వస్తే దాచుకోవాలి, కష్టం వస్తే ముత్తుకోవాలి. కానీ జనాలందరూ ఏం చేస్తున్నారు, రివర్స్లో. డబ్బులు వస్తే చెప్పుకుంటున్నారు, కష్టం వస్తే చెప్పుకోవట్లేదు, సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు. ఇలా చేస్తే ఏమవుతుంది, డబ్బులు వచ్చి చెప్పుకోవడం వల్ల నర దిష్టి ఎక్కువైపోతుంది, నర ఘోష ఎక్కువవుతుంది. మనం ఎన్ని బాధలు అనుభవిస్తున్నా ఎవరికైనా పోయి అరే చాలా కష్టంగా ఉందిరా అంటే ఊరిక మొన్ననే స్టేటస్ చూసినా కారు కొనుక్కున్నావు, మంచిగా మీ ఆవిడకి ఏదో షాపింగ్ మాల్కి పోయి నెక్లెస్ కొంటుంటే స్టేటస్ పెట్టుకున్నావు, నీ దగ్గర డబ్బులు లేవంటే నమ్ముతావు. అరే కాదురా పరిస్థితులు, నువ్వు మాట్లాడుకొని వెళ్ళిపోతావు. ఇదే కదా నరఘోష అంటే. అవును, మనం ఏం చేయకూడదో అవి చేసాం కాబట్టి ఆ ఇబ్బందులు. అలాంటివి జరగకుండా మనం ఉండాలి అని అంటే మనం మామూలుగా పూలు అల్లుతాం కదండి, అలా పసుపు కొమ్ములు ఉంటాయి, పిల్ల పసుపు కొమ్ములు అంటారు. ఆ పసుపు కొమ్ములను అల్లాలి. ఓకే. అవి 108 లేదా 41 లేదా 21 మీ శక్తి కొద్ది దగ్గరికి అల్లి అమ్మవారి మెడలో ఫోటోకి వేయాలి. ఆ ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి. అది కూడా వీలైతే ఉత్తర దిగ్భాగంలో కానీ తూర్పు దిగ్భాగంలో కానీ పెట్టుకోవాలి. చాలామంది వాళ్ళ ఫోటోలు కూడా చనిపోయిన వాళ్ళ ఫోటోలు డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నారు. గడియారం కానీ చనిపోయిన వాళ్ళ ఫోటోలు కానీ దక్షిణం వైపే ఉండాలి. ఓకే. సో మిగిలిన ఫొటోస్ అన్నీ కూడా ఉత్తరము లేదా తూర్పు భాగంలో అమ్మవారికి సంబంధించిన ఫోటో పెట్టుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఈ నరఘోష నరపీడితములు కూడా పోతాయి. అలాగే యాలకులు ఉంటారు కదా, ఈ యాలకులను కూడా సూదిదారంతో గుచ్చి అమ్మవారి మెడలో వేస్తారు. మనకి ఏదైనా విశేషమైన హోమాలు జరిగినప్పుడు ఆ మెడలో ఉన్నటువంటిది కాస్త పాతబడినట్టు అనిపిస్తే పూర్ణాహుతికి కానీ చండీ హోమాలకు కానీ అవి ఇవ్వచ్చు, చాలా మంచిది. అదేంటండి పాతబడిపోయింది దుమ్ము అంటే అది దుమ్ము కాదు, అమ్మవారి మీద వచ్చినటువంటి రేణువులు అంతే. అవి ప్రకృతిలో ఉన్నాయి, ప్రకృతిలోకి వెళ్ళిపోయాయి అంతే. కాబట్టి అలా వేస్తే మంచిది. పసుపు కొమ్ము అగ్నిలో కాలడం వల్ల చాలా విశేషత. దగ్గర పట్ల చుట్టుపక్కల ఉన్నటువంటి 1/2 కిలోమీటర్ వరకు కూడా జలుబు చేయదు, పసుపు కొమ్ము కాల్చి వాసన చూడమంటారు, అందుకనే అంత విశేషత. కాబట్టి ఇలాంటివి చేయడం. చాలామంది ఈ నిమ్మకాయలు మిరపకాయలు కుచ్చుకొని కట్టడానికి ఎవరన్నా బయట మీరే చేసుకోవచ్చు. అది బయట నుంచి ఎవడో వచ్చి చేయాల్సిన పని లేదు, అంతే. సింపుల్గా శుక్రవారం నాడు మనమే కట్టుకోవచ్చు. దీని వలన కూడా దిష్టి అనేటువంటిది రాకుండా ఉంటుంది. ఈ అమ్మవారి నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఆ యొక్క దండ ఈ పసుపు కొమ్ములతో వేస్తే చాలా మంచిది. ఓకేనండి. ముఖ్యంగా నవరాత్రులకి ప్రతి ఒక్కళ్ళు ఎవరిని ప్రేరేపించకుండా మన కోసం మనం చేసుకోవచ్చు. ఎవరిని కూడా మన దాంట్లోకి ఇన్వాల్వ్ చేయకుండా మీరు అన్నట్టుగానే గుళ్ళోకి వెళ్ళి చక్కగా పాటిస్తూ చేసుకున్నట్లయితే మనకు అంతా మంచి జరుగుతుంది. చాలా చక్కగా మాకు వివరించినందుకు ధన్యవాదాలు.